ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కార్యకర్తలకు సూచించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మందమరి వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపారు కార్యకర్తలు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మందమరి వాసులకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి నిజంగానే ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు నేను ఎలక్షన్ హామీలు ఇచ్చినాను. మాకు ఉద్యోగాలలో సింగరేణి సంస్థలో 80% వరకు కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలన్నప్పుడు వారు ఇమీడియట్లీ ఒప్పుకొని ఆల్రెడీ ఆర్డర్ తీయడం జరిగింది. ఇంకొక హామీ ఇచ్చిన, మీకు మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ స్థాపించి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి కూడా ఈ స్కిల్ సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించడం జరిగింది. నేను మా ఎలక్షన్లో మీ అందరికీ మాటిచ్చిన, ఏమని ఒక్కొక్క వార్డులో ఏదో ఒక పని పెట్టాలి, ఏదో ఒక పని పెట్టి మన కార్యకర్తలకు ఏదో ఒకటి సాయం చేసేటట్టు చేయాలని చెప్పి నేను మీ అందరికీ అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. నేను మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో కూడా నిధులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మన మందమరిలో ఈ వార్డు వైజ్ కొన్ని పనులు కూడా పెట్టడం జరిగింది. ఆ పనులు కూడా శాంక్షన్ కావడం కూడా జరిగింది. మీ అందరికీ డీటెయిల్స్ ఇస్తాము. ఎక్కడైతే కాలేదో నేను చెప్తున్నా, మళ్ళీ ఒకసారి బూత్ కమిటీ ప్రెసిడెంట్ అందరికీ కూడా ఎక్కడైతే రాలేదు అనుకుంటున్నారో, ఏదో నిరాశ ఉంది అనుకుంటున్నారో మీరందరూ మళ్ళీ నాకు అప్రోచ్ కాండి. మీరేం బాధపడకండి. మీ అందరినీ సరిదిద్దే బాధ్యత నాది. నేను అందరినీ కూడా న్యాయం చేస్తా, మీకు సరిదిద్ది మీకు సరైన పని కూడా పెట్టిస్తానని చెప్పి మీ అందరికీ మాట్లాడుతున్నాను. ప్రజలతో వాళ్ళ సమస్యలు ఏమున్నాయో మీరు టైం కేటాయించండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లనే మనం కూడా, ఎందుకంటే మనము రాజకీయాలలో ఉన్నాము, మన ఓటర్ని మన కార్యకర్తలను చూసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మనము ప్రజలతో ఎంత మంచుకుంటామో అంతే రెస్పాన్స్ ఎప్పుడు కూడా మనకు వస్తుంది. నేనేమంటున్నానంటే, దయచేసి చిన్న చిన్న లోపాలు జరుగుతాయి. ఆ లోపాలను అధిగమించి మన కుటుంబం ఇది మన కుటుంబమే. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు సగం మంది మా పేర్లు పిలవలేదనే ఫీలింగ్ మీలో ఉన్నాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఆ అధ్యక్షుడికి అంటే గౌడు మన బూత్ అధ్యక్షుడిని చెప్పి అతని ద్వారా మిగతా వాళ్ళకి చెప్పిస్తే బాగుంటుంది. ఇది కేవలం మరి వాట్సాప్ ద్వారా, గ్రూప్ల ద్వారా చెప్తే గతంలో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారు, మనం ఫెయిల్ అవుతాయని చెప్పి నా మనవి. గతంలో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారు కాబట్టి మనం ఫెయిల్ కావద్దు. ఇది మన కుటుంబం. వారం రోజుల లోపలనే 820 మందితోటి బూత్ కమిటీ మీటింగ్ మనం పెట్టుకుంటేనే రేపు శత్రువుతో పోరాడే అవకాశం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. మనకు ఎమ్మెల్యే గారు చెప్తే వినే ఎమ్మెల్యే గారు దొరికింది.